రే చంటి ఎక్కడ బే? స్వర్గానికి సెంటీమీటర్ దూరంలో ఉన్నాను బావా. నువ్వెక్కడా? నీ ఆఫీస్ లో ఉన్నా బే. అవునా? అయితే ఎక్కడే ఉండు, ఒక గంట సేపు నీ ఫ్లాట్ పడుకొని వచ్చేస్తా. రే నేను అర్జెంట్ కలవాలరా. అలాగా? అయితే ఓ పని చేయి, నువ్వు కూడా అర్జెంట్గా ఫ్లాట్కి వచ్చి పని అయిపోగానే శుభ్రంగా పెగ్గేసుకొని డింగి. సీరియస్ గా చెప్తున్నాను, ఫ్లాట్కి వెళ్ళొద్దు, అంత సేఫ్ కాదు. ఈ టైంలో నీ ఫ్లాట్ కంటే సేఫెస్ట్ ప్లేస్ ఇంకేముంటుంది బావా? బావా చెప్పేది నువ్వు వద్దురా. డోంట్ టాక్. అయినా నీ పర్మిషన్ ఎవరికి కావాలరా? నీ ఫ్లాట్ కేసు ఎక్కడ ఉంటే నా బాగా తెలుసు. నోరు మూసుకొని ఫోన్ పెట్టి. రే లోపల చనిపోయిన నా భార్య ఉందిరా. తిరిగి వచ్చిందిరా. అవునా? మరి ఇంకే శుభ్రంగా క్యాబ్ బుక్ చేస్తాను. ఓ హోటల్ రూమ్కి వెళ్ళేసి ఇద్దరు కాఫీ తాగుతూ మాట్లాడుకోండి. పాంచు భూతాలు ఎదురైనా సరే మూడొచ్చిందంటే ఎవడి మాట వీరడి చట్టిగాడు. బావా రిక్వెస్ట్ అనుకో, ఆర్డర్ అనుకో, కానీ లోపలికి మాత్రం వెళ్ళొద్దురా. ఇప్పుడే ఎందుకే, లోపలికి వెళ్ళిన తర్వాత. ఎందుకే డ్రెస్? రోజుకో గోపిక పూటకో గోదావరి, ఇదన్నమాట మన లైఫ్ స్టైల్. అంటే పబ్లిక్ లో మన ఇమేజ్ డ్యామేజ్ అవ్వకూడదు కదా, అందుకని అనమాట. సేఫ్టీ చిలిపి నాటి. ఈ జీవితంలో ఫిగర్ లేదని నేను ఫిగర్ తెచ్చుకుంటే ఓచుకోలేడు. క్రుళ్ళు యాదవకి. లైట్లు వేయొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈ ఇల్లు గురించి నీకు తెలీదు. స్విచ్ బోర్డు మీద వేలు పెట్టామంటే డైరెక్ట్ గా పోవడమే. అదేంటి? దానికి పెద్ద కథ ఉందిరే. బెడ్రూమ్ లోకి పోదా? బెడ్ అంటే కింద బెడ్రూమ్ పెద్ద బాగుండవు, పైన మాస్టర్ బెడ్రూమ్ ఉంది, భారీ సెటప్, అదిరిపోద్ది మ్యాటర్. పద పద పద. ఉనే నాకంటే ఎక్కువ తొందర నీకు. ఎవరి అరేంజ్మెంట్స్ అనుకుంటాయి. ఇక్కడే ఉండు. నైట్ స్టిల్ యంగ్ నైట్. ఓహో అమ్మని, నువ్వు మామూలుడివి కాదురా. లోపల కత్తిలాంటి ఫిగర్ని పెట్టుకొని నా పెళ్ళం వచ్చింది, వాళ్ళ బాబు వచ్చాడు, వాళ్ళ అమ్మ వచ్చింది అన్నీ అతవ స్టోరీలు నీది. అబ్బాయిడప్పు కత్తి ఫిగరు, ఖతర్నాక్ ఫిగరు, కత్తి ఫిగరు, ఖతర్నాక్ ఫిగరే. చిన్నదో వైపు పెద్దదో వైపు చెయ్యేసి చెంగుమంటి కర్ర. అయ్యో ఏమైందో చెప్పు. నూరు ముసుకొని పద. చెప్పొచ్చు. ఎవతది? ఏయ్ ఎవతవే నువ్వు? నేను చెప్తా ఉన్నారు. ఎందుకులేండి సిస్టర్, ఇక్కడ బానే ఉంది కదా సిస్టర్ మాట్లాడుకోవడానికి. బిజినెస్ మ్యాన్ సిస్టర్. మీ ఆయన ఫ్రెండ్ సిస్టర్. ఏం చేస్తుంటావు? స్వర్గానికి దారి చూపిస్తుంటా. మాది హెవెన్ ట్రావెల్ సిస్టర్, మల్టీనేషనల్ కంపెనీ. ఈ చచ్చిపోయిన వాళ్ళు ఉంటారే వీళ్ళందరినీ స్వర్గానికి పంపిస్తుంటా. ఓ మీ ఈవెంట్ కూడా నేనే చేశాను. మీకు విషయం తెలుసా? మీకు 35% డిస్కౌంట్ కూడా ఇచ్చాను. ఎలా వచ్చారు? నన్ను పూడ్చింది నువ్వేనా? అంటే మీరు తిరిగి వస్తారని తెలియక. కావాలంటే డబ్బులు వాపస్ ఇచ్చేస్తాను సిస్టర్. అప్పటికి వాడు షురువు పెట్టమని చెప్పా, కొబ్బరిగా ఉంటాడు. అలా చూడకండి సిస్టర్, భయం వేస్తుంది.